అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. రండి రండి, ఈ రోజైతే మీకు ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నా. ఆ రెసిపీ ఏంటో తెలుసా? అదేనండి, క్రీమీగా ఉంటుంది చూడండి, వైట్ సాస్ పాస్తా. అదైతే నేను ఇప్పుడు చేయబోతున్నా. ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు చేయలేదు, తినలేదు కూడా, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సరే అయితే రండి ఫాస్ట్గా. అక్కడ కనబడుతుంది కదా కిచెన్, ఆ కిచెన్లోకి అయితే వెళ్ళి మనం మంచిగా కుక్ చేసుకుందాం. సరే అయితే టైం అయిపోతుంది కదా, రండి వెళ్దాం ఇంకా చేయడానికి. అండ్ అయితే ఇంకా చేయడం అయితే మొదలు పెడతామా మనం. వచ్చండి స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇంకా ఇది వచ్చేసి గార్లిక్ అనమాట. ఇది ఇందులో పాస్తాలో వేస్తే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఇది మీరు ఆప్షనల్గా తీసుకోవచ్చు, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఇది వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ మెయిన్ ఇందులో, దీనివల్ల టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లాక్ పెప్పర్. చాలా మంది ఇందులో ఆర్గానో కూడా వేస్తారు, మనం ఆర్గానో కూడా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది వచ్చేసి చూసారా, ఇది చీజ్. నేనైతే ఇది విక్టరీ నుంచి తెచ్చాను. ఈ చీజ్ అయితే ఇలా ప్యాకెట్స్ లో అయితే ఉంది. దీనిలో కాకుండా మీరు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు, చీజ్ అయితే చాలా మంచిగా ఉంటుంది. ఇందులో అయితే చీజ్ మెయిన్ గా వేసుకోవాలి. మనం చేసేది క్రీమీగా చీజ్ గా కదా ఉండాలి, చీజ్ లేకపోతే ఎలా, అందుకే ఇదైతే చీజ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ కావాల్సింది మనకు పాస్తా కావాలి కదా. ఇది వచ్చేసి పాస్తా. నేను ఒక గ్లాస్ పాస్తా అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే బాగుంటది కదా. ఎక్కువ తీసుకున్నా సరే ఫెయిల్ అయితే వేస్ట్ అయిపోద్ది కదా. ఈ పాస్తా అయితే వచ్చేసి నేను ఇందులో తీసుకుంటాను. నడండి అయితే ఈ పాస్తాను అయితే ఫస్ట్ మనం బాయిల్ చేసేద్దాం. ఓకేనా? పచ్చిమిర్చి ఈ రెండు కూడా చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకుందాం. వచ్చేసి మిల్క్ అనమాట. ఈ మిల్క్ కూడా కావాలి, ఇందులో యాడ్ చేయాలి. ఇది కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో. ఫస్ట్ అయితే ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో అయితే వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పాస్తాకి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి. అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది, అది కుక్ చేయడానికి కూడా మంచిగా బాయిల్ అవుతుంది. కొంచెం స్టిక్కీగా కాకుండా కొంచెం విడివిడిగా మంచిగా అనిపిస్తుంది. వాటర్ అయితే బాయిల్ అవుతూ వస్తుంది. బాయిల్ అయిన టైంలో అయితే మనం కొంచెం సాల్ట్ అయితే ఇందులో వేసేసుకుందాం. మనం ఇందులో సాల్ట్ వేసాం కాబట్టి మనం ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేస్తాం కదా, అప్పుడైతే సాల్ట్ తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇందులోనే సగం సాల్ట్ వేస్తున్నాం కదా, అందులో అయితే సాల్ట్ తగ్గించుకోండి. అయితే కుక్ అయిపోయిన తర్వాత అయితే వీటిని అయితే తీసి దీంట్లోకి మార్చేసుకుందాం. ఏంటి సగమే కుక్ అయినాయి అనుకుంటున్నారా? చెప్పాను కదండి, మైదాలో వేస్తాం కదా, అప్పుడైతే మొత్తం కుక్ అయిపోతాయి. అప్పటి వరకు అయితే ఇది బాగా వేసి అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఫ్రై అవగానే ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మనం వేసేద్దాం. దీన్ని అయితే బాగా డీప్ ఫ్రై చేయకండి, బాగా డీప్ ఫ్రై చేస్తే కొంచెం చేదు వస్తుంది. అందుకే లైట్ గా అయితే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసేద్దాం. చూసారా, ఇదైతే ఫ్రై అవుతుంది. దీన్ని కొంచెంసేపు అయితే ఇలా వదిలేద్దాం. దీన్ని వదిలేసిన తర్వాత మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రైగా చేసి చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ రెండు అయితే వేసేద్దాం. మనం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం తగ్గించేసుకోవాలి, అంటే మీరు పచ్చిమిర్చి వేసుకోకపోతే కొంచెం తగ్గించేసుకోండి. ఒకవేళ పచ్చిమిర్చి వేసుకోకపోతే మాత్రం చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ అయితే కొంచెం తక్కువ వేసాను. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, అంటే మిరియాల పొడి కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, అందుకే అవన్నీ చూసుకొని వేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది, మంచిగా ఎగుతుంది కదా. దీన్ని ఇలాగే ఉంచేసి దీన్ని అయితే ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా. ఈ ఆయిల్ బాగా హీట్ అయినప్పుడు ఇప్పుడు మనం మైదా వేసుకోవాలి. మైదా వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకుందాం. నూనె వేడయ్యే వరకు మాత్రం మైదా వేడి ఆగిపోకండి. నూనెతో పాటు మైదా కూడా బాగా ఎగుతుంది. అప్పుడు మైదా స్మెల్ ఏమన్నా ఉన్నా సరే అది కూడా పోతుంది. దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్తో పాటు బాగా ఫ్రై అవుతుంది. చూసారా, మైదా కూడా బాగా ఫ్రై అవుతుంది.
ఇప్పుడు మనం ఇందులోని మిల్క్ వేసుకోవాలి. ఇది చూసారా, ఇందులో పాలు అయితే వేసి బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం మనం సిమ్లో పెట్టుకునే చేయాలి. అస్సలు ఇది ఎలా ఉండాలంటే బాగా దగ్గరికి అవ్వకుండా కొంచెం అంతే ఈ మాదిరిగా ఉంటే సరిపోద్ది. బాగా అయితే మిక్స్ చేయండి. చీజ్ మొత్తం ఇందులో అయితే కరిగిపోవాలి. ఇప్పుడు ఇందాక మనం పెట్టుకున్న పాస్తా టెక్స్చర్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. టెక్స్చర్ మొత్తం ఇలాగ చిక్కగా ఉన్న మజ్జిగలో అయితే రావాలి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు అవగానే ఇందులో అయితే మనం చీజ్ వేసేసుకుందామా. చీజే కదండి మెయిన్ ఇందులో. దీని పేరే చీజ్ పాస్తా. వేసేస్తున్నాం చీజ్. బాగా చీజీగా ఉండాలి కాబట్టి ఒక 3 స్లైసెస్ వేస్తే సరిపోద్ది. ఎక్కువ కూడా అవసరం లేదు. మనం తీసుకున్న క్వాలిటీకి 3 చీజెస్ అసలు ఎక్కువ. దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి, ఇందులో కలపాలి. చీజీగా అవుతుంది కదా. అయితే బాగా మిక్స్ చేసుకుందాం. ఇందాక చేసిన పాస్తా మొత్తం అయితే ఇందులో వేస్తాం. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేస్తున్నారు చూసారా. చీజీ పాస్తా రెడీ. ఎంత క్రీమీగా ఉందో చూడండి. ఇందులో మనం స్వీట్ కార్న్, క్యాప్సికమ్ అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ ఆప్షనల్ అనమాట. మన దగ్గర ఉంటే వేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మ్యాక్సిమం స్వీట్ కార్న్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. స్వీట్ కార్న్ వేస్తే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి పాస్తా అయితే రెడీ అయిపోయింది. చీజీగా ఎంత బాగుందో చూసారా. ఇదైతే కొంచెం చల్లారగానే మంచిగా వేసుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా పాస్తాకి మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. సరే అయితే ఉంటాను. బాయ్. ఆ గార్లిక్ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంది. మీరు కూడా గార్లిక్ మిస్ అవ్వకుండా వేసుకోండి. నిజంగా ఎక్సలెంట్ ఉంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా బాగా నచ్చుద్ది. సరే అయితే నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు అనుకుంటాను. బాయ్.